My name Nakshatra. నా పేరు నక్షత్ర అండి. యాక్చువల్లీ మోడలింగ్ అనేది నా ప్యాషన్. నేను ఇంతవరకు వెళ్ళగలుగుతాను అనుకున్నాను. బై మై లక్ మిస్ సౌత్ కొట్టాను. అండ్ అలాగే 3 months బ్యాక్ మిస్ కర్ణాటక కూడా కొట్టానండి. ఐఎమ్ సో హ్యాపీ. ఒక మంచి యాక్టర్ అవుదామని నా గోల్. మిస్ సౌత్ ఒక 100 members దాకా వచ్చారండి. ఫైనల్ అయ్యేసరికి 16 members దాకా అయ్యారు. అందులో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. నేను అసలు విన్ అవుతానా అనుకున్నాను. ఎందుకంటే జస్ట్ షో 1 week ముందే నాకు యాక్సిడెంట్ అయ్యింది. బై లక్ చాలా హార్డ్ వర్క్ చేసి నేను అవుతానా, నేను విన్ అవుతానా, ఓకే రన్నర్ అయినా పర్వాలేదు అన్నంతవరకు నేను వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళగానే రన్నర్ కాదు, విన్నే అవుతాను అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను. విన్ అయ్యాను. ఇది ఇన్ఫ్యాషన్ ఆఫ్ స్కూల్ అండి, బెంగళూరు. డైరెక్టర్ విలియం గారు అండ్ మై కొరియోగ్రాఫర్ రాఘవ సార్. క్వశ్చన్స్ అంటే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా లేదా యాక్టింగ్లో ఉండి మళ్ళీ మోడలింగ్కి ఎలా వచ్చారు అని అడిగారు. జస్ట్ మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. మూవీస్ అన్నా డాన్స్ అన్నా చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ యాక్టింగ్ అంటే పిచ్చి చెప్పాలంటే నాకు. లేదండి, ట్రైనింగ్ అయితే తీసుకోలేదు. డాన్స్ అంటే గుంటూరులో తీసుకున్నాను. యాక్చువల్లీ మై బాటమ్ ఈజ్ విజయవాడ, గుంటూరులో తీసుకున్నాను. విజయవాడ. షూటింగ్ ఇప్పుడు ప్రస్తుతం రాక్లైన్ వెంకటేష్ గారిది జరుగుతుందండి. ఓకే అయిపోయింది. ఇంకా 2-3 movies అవి నాకు అంత ఐడియా లేదండి, మా మేనేజర్కి తెలుసు. అంటే డిస్కస్ జరుగుతున్నాయి. ఒకదానికైతే సైన్ చేశాను. ఇంకా 2 movies రెడీగా డిస్కస్ జరుగుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ చెన్నై వాళ్ళది ఒకటి చేశానండి. మిస్ కర్ణాటక అయిన తర్వాత ఒకటి చేశాను, బట్టల్ వాళ్ళది. టాలీవుడ్లో అలా అని కాదు, ఒక మంచి బబ్లీ క్యారెక్టర్ హిట్ అయ్యేది వస్తే చాలు, అందరూ నన్ను నోటిఫికేషన్ చేస్తే చాలు, అంతేనండి. అంతే ఆ హీరోతో చేయాలి ఈ హీరోతో చేయాలి అన్నంత అయితే లేదు. నేను మంచి గుడ్ యాక్టర్ అవ్వాలని నా గోల్. హీరో నాగార్జున గారు, హీరోయిన్ జెనిలియా అండి. పాత యాక్టర్స్ అయితే కనుక సుహాసిని, సౌందర్య గారు. ఎక్స్పోజింగ్ కాదు, బబ్లీగా అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే అలా అని కాదు, కొన్ని వచ్చేసరికి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాయండి, కొన్ని బబ్లీగా ఉంటాయి. అలా ఫ్యామిలీ ఇష్టము, ఇలాగే ఇష్టం, అలా అని కాదు, అలా ఏం లేదు. యా చేస్తాను. లేదండి, నేను చేస్తాను. లేదండి, యాక్చువల్లీ మై గ్రాండ్ మా ఈజ్ బెంగళూరు. మిస్ కర్ణాటకకి అంటే బెంగళూరులో నేను కొన్ని ఇయర్స్ అక్కడ ఉన్నాను అనమాట. అప్పుడు అప్లై చేశాను నేను. దాని ద్వారా ఇంకా సెలెక్ట్ అయ్యాను, ఓకే అయిపోయింది. జస్ట్ నేను ఏదో నార్మల్గా వెళ్ళాను అనమాట. సెలెక్ట్ అవుతాను
ఫైనల్స్ దాకా వెళ్తానన్న విషయం అయితే నేను ఫస్ట్ అయితే క్యాజువల్గా వెళ్ళాను, ఇంట్రెస్టే, కానీ క్యాజువల్గా వెళ్ళేసరికి అదే కొంచెం సీరియస్గా తీసుకున్నాను, మిస్ కర్ణాటక కొట్టేశాను. అండ్ తర్వాత మళ్ళీ ఒక 2 months అక్కడే ఉన్నా బెంగళూరులో. తర్వాత హైదరాబాద్ వచ్చాం. మళ్ళీ వాళ్ళు ఆ సేమ్ ఎవరైతే కోచింగ్ ఇచ్చారో ఆ సార్ వాళ్ళే నాకు కాల్ చేసి ఇలాగా ఓకేనా మీరు వస్తారమ్మా అంటే, యా ఓకే సార్, మీ ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పి వెళ్ళాను. అండ్ మై ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, మై మదర్ హౌస్ వైఫ్, అన్నయ్య వచ్చేసరికి జాయ్ లుకాస్లో మేనేజర్. అంతే. అండ్ స్టడీస్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిందండి. అంతే. థ్యాంక్ యూ సిస్టర్. ఏవేవో చూస్తూనే ఉంటాం. జంగయ్య గారు దాన ధర్మాలు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం, మన ఊరి రామాయణం.